సో పుల్లారావు గారు, బాలన్ ప్రామిస్ చేసినటువంటి హామీల్లో మెయిన్గా ఫస్ట్ ఉన్నది 1.2 మిలియన్ జాబ్స్ ఒకటి, తర్వాత అవినీతిపై యుద్ధం చేస్తాను, అవినీతిని అంతం చేస్తాను అని. ఈ రెండే మేజర్గా ఆయన గెలుపుకి ప్రధాన కారణాలు అయ్యాయి. వీటిని మేజర్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మరి నేపాల్ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో, నేపాల్ ఎదుర్కొంటున్నటువంటి ఎకనామిక్ క్రైసిస్లో ఈ 12 lakhs జాబ్స్ అనేది అంటే ఒక ప్రాక్టికల్ గోల్ లాగా కనిపిస్తుందంటారా? మ్యూట్లో ఉన్నారు సార్. ఫైన్. యూఆర్ ఆడిబుల్. ఓకే. ఆయన స్టెబిలిటీ తీసుకొస్తే సరిపడుతుంది నేపాల్కి. స్టెబిలిటీ తీసుకొస్తే ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఆయన కరప్ట్గా లేకుండా, ఆయన కొంచెం సోబర్గా ఉంటే ఆటోమేటిక్గా అన్ని ధరలు పడతాయి. నేపాల్కి మనీ ఆర్డర్ ఎకానమీ, బయట నుంచి ఎంతో డబ్బు వచ్చేది. వాళ్ళు ఏం చేశారు, ప్రతి సంవత్సరానికి 20,000 మందిని నెపోలీస్ని హైర్ చేశారు. పెద్ద శాలరీస్ ఇచ్చారు. ఇవాళ కూడా గోర్ఖాస్ అనేవాళ్ళు, నేపాల్ నుంచి గోర్ఖాస్ అంటారు, వాళ్ళందరికీ పెద్ద పెన్షన్స్ వస్తాయి బ్రిటిష్ ఆర్మీ నుంచి. అవన్నీ పీకి పారేశారు ఎవరు, ఈ ప్రజాస్వామ్యం ప్రభుత్వం. గౌరవం ఏదో పోతుందని వీళ్ళు గౌరవం ఇవ్వలేదు, తిండి పెట్టలేదు. అక్కడ ఎవరు బ్రిటిష్ నుంచి సాంప్రదాయంగా 100 సంవత్సరాలు బట్టి వాళ్ళు సోల్జర్స్గా పనిచేస్తున్నారు, వాళ్ళని పాల్చేసి ఇలాంటి పనులు పిచ్చి పిచ్చి పనులు చేశారు. అవన్నీ చేయకుండా ఇతను ఉంటే ఆటోమేటిక్గా పెద్ద విశేషం కాదు. చాలామంది అనుకుంటారు 10 లక్షల ఉద్యోగాలు చేయాలంటే 10 లక్షలు క్రియేట్ చేయాలి. 10 లక్షల ఉద్యోగాలకి మీరు ఒక 2 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా స్పిన్ ఆఫ్ వస్తుంది. ఆటోమేటిక్గా ఒక బస్సు, ఒక చిన్న హోటల్ ఒక ఊళ్ళో పెడితే, ఒక 20 గదుల హోటల్, ఆటోమేటిక్గా 100 మందికి 50 మంది గారి పని వస్తుంది. వాళ్ళని సర్వీస్ చేయడానికి బయట వస్తాయి. చాలామంది 1.12 lakh ఉద్యోగాలు అక్కర్లేదు, 1 లక్ష ఉద్యోగాలు క్రియేట్ చేస్తే సరే, స్టెబిలిటీ ఇస్తే సరిపడ, కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తే సరిపడ. అది చేస్తారా ఆనెస్ట్గా ఉంటే చాలా వరకు ప్రజలు హ్యాపీ అయిపోతారు ఆనెస్ట్గా. ఎందుకంటే వర్స్ట్ కరప్షన్ చూశారు గత 18 సంవత్సరాలు. చెప్పలేని కరప్షన్ చూశారు, లూటింగ్ చూశారు. మావోయిస్ట్ గుర్లాస్ అన్నవాళ్ళు పెద్ద పెద్ద బంగ్లాలు, ఆస్తులు, వాళ్ళ పిల్లలు చేసే పనులన్నీ చెప్పుకోవటం కష్టం చిన్న ప్రోగ్రాంలో, టైం లేక. సో ఆయన ఆనెస్ట్గా ఉంటే సగం సాధించేశారు. పవర్ పాలిటిక్స్ ప్లే చేయకుండా, చైనాతో బాగా ఉండు, తప్పదు, నువ్వు చైనాకి నైబరు, ఏడిపిస్తాను నేను, భారతదేశంతో బాగా ఉండు, నీకేం ప్రాబ్లం ఉండదు, ఈజీగా చేయొచ్చు. పెద్ద డిమాండ్ ఏం కాదే. ఆనెస్ట్గా ఉన్నాడంటే సగం వదిలిపోయింది, మిగతా అన్ని ధరలో పడతాయి. మోడెస్ట్ టార్గెట్స్ పెట్టి, పవర్ సప్లై కూడా ఏదో కొనుక్కోవాలి, ఇంకా ఇండియాలో ఏదో వచ్చింది, ఇండియాతో సరిగా ఉంది, ఇంకా పవర్ అమ్మి, ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ పెట్టి, అంతా వాళ్ళకి విశేషమైన రిసోర్స్ ఏంటంటే కొండల నుంచి, హిమాలయాస్ నుంచి వచ్చే నీరంతా అదే. ఇవాళ మౌంట్ ఎవరెస్ట్ చూడాలంటే నేపాల్ నుంచి వెళ్ళాలి. మౌంటైన్ క్లైంబింగ్ అందరూ మానేశారు ఈ మావోయిస్ట్ గవర్నమెంట్ చేసిన గొడవలకి అక్కడ. సో అతను చాలా పెద్ద ఛాలెంజ్ లేదు, సింపుల్ ఛాలెంజ్. అది చేస్తాడు అనుకుంటున్నా. టూరిజం మీద ఆయన ఎక్కువగా ఫోకస్ చేసి టూరిజంని డెవలప్ చేస్తే, మీరు అన్నట్టుగా 12 లక్షల ఉద్యోగాలు అంటే 1 లక్ష కనుక స్టాండర్డ్గా ఫిక్స్ చేస్తే అదే మిగతా వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది, అదే జనరేట్ చేస్తుంది. అంతే, అది చేయాలి. ఆ మాత్రం చేయకపోతే ఎందుకు, అదే వాళ్ళు వచ్చేస్తారు, పాత వాళ్ళు అన్ని పట్ల తెలిసి వచ్చేస్తారు. సో అది భారతదేశంతో ఎక్కువ తగులొద్దు, కరప్షన్ వద్దు. తర్వాత వచ్చే ఛాలెంజ్ ఏమిటి ఆయనకి, మహారాజాను తేవాలా వద్దా. మళ్ళీ మహారాజా ఉన్నాడు, అక్కడి నుంచి పారిపోలేదు, పాపులర్గా ఉన్నాడు, రాజ్యాన్ని తీసుకొస్తే ఎలాగుంటుంది, అది పెద్ద ఛాలెంజ్. ఆయన నేపాల్కి కింగ్ మళ్ళీ తీసుకురావచ్చు అంటే మీరు అడగవచ్చు, ఈ గత 100 సంవత్సరాల్లో ఎక్కడ నా కింగ్స్ తిరిగి తీసుకొచ్చారంటే, ఎస్, స్పెయిన్లో తీసుకొచ్చారు. 36 నుంచి తీసేస్తే మళ్ళీ 1960కి మెల్లిగా తీసుకొచ్చారు. ఇప్పుడున్న స్పెయిన్ కింగ్ అలాగే ఉన్నాడు. సో ఇవన్నీ కొన్ని విషయాలు ఉన్నాయి. చిన్న దేశం, అంటే కింగ్ని తీసుకురావడం వల్ల వీళ్ళకు ఉండేటువంటి ప్రయోజనాలు ఏంటి సార్? కింగ్ తీసుకొస్తే ఫిగర్ ఆఫ్ స్టెబిలిటీ వచ్చేస్తారు. నా వ్యూ, ఒక ఫిగర్ ఆఫ్ స్టెబిలిటీ, కంటిన్యూటీ వస్తారు. పర్సనాలిటీ వాళ్ళ పవర్ అది కొద్దిగా ఏదో. సో అనుకుంటున్నాను మరి అతను ఆ పబ్లిక్ సెంటిమెంట్ ఎలాగున్నది, పబ్లిక్ సెంటిమెంట్ దానికి బిల్డప్ అయిపోతుందా,
పబ్లిక్ మన ఆయన అది కూడా ఒక ఫ్యాక్టర్ అక్కడ, అది కూడా ఫ్యాక్టర్. కింగ్ అని తేగలడా, తీసుకొస్తే ఆయన ప్లస్ అవుతుంది, మా ఒపోజిషన్ వస్తుందా, ఎంతవరకు ఒపోజిషన్ ఉన్నారు, ఇవన్నీ ఫ్యాక్టర్స్. తర్వాత అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే భారతదేశం చాలా బెనాయిన్ నేబర్, మంచి నేబర్. మనం ఏమి పాకిస్తాన్ లాగా తగాదాలు పెట్టాం చేయం, చైనా లాగా ఏదో డామినేట్ చేసేయాలని లేదు భారతదేశంలో. భారతదేశంలో వెరీ గుడ్ నేబర్. 1 కోటి మంది నెపలీస్ ఇక్కడ పనిచేస్తున్నారే, వీసాలు లేవు, పాస్పోర్ట్స్ లేవు, ఏం లేవు. అది అంత నమ్ముకుంటున్నా మన సిటిజన్స్ లాగా. ఇవన్నీ అతనికి పెద్ద కష్టమైన ఛాలెంజ్ కాదు. గవర్నమెంట్లో కొంచెం ఎఫిషియెంట్ పీపుల్ పెట్టుకుంటే సింపుల్గా సాధిస్తాం. చాలామంది అంటారు 1 కోటి ఉద్యోగాలు క్రియేట్ చేస్తారంటే వాడు ఎవరు చేయక్కర్లేదు 1 కోటి ఉద్యోగాలు. లేకపోతే 20 లక్షలు తెలంగాణ 3 లక్షల ఉద్యోగాలు చేస్తే సరిపడతాయి. ఆటోమేటిక్గా ఎకానమీ పెరుగుతూ వస్తాయి. సో ఈ ఇంటెలిజెంట్ ఫెలో, బోల్డ్ ఫెలో, ఓల్డ్ మ్యాన్ బ్యాలెన్స్ షా, సో చాలా స్ట్రూట్ క్యారెక్టర్. కూడా అంత అంచనా తక్కువ వేయకూడదు. 35 ఏళ్ళు అంటే ఏం వయసు లేదు. కానీ కొంతమంది రోడ్ల మీద పెరిగి చిన్న చిన్న వ్యాపారాలు చేసి, చిన్న పాలిటిక్స్ చేసి, వాళ్ళకే ఎక్కువ తెలివితేటలు ఉంటాయి. మహల్లో ప్యాలెస్లో ఉన్న వాళ్ళకి ఏం తెలియదు, వీళ్ళకే ఎక్కువ తెలివితేటలు ఉంటాయి, ఎక్కువ కనింగ్ ఉంటుంది, ఎక్కువ స్ట్రీట్ స్మార్ట్ అంటారు. అంటే రోడ్ల మీద బ్రతకటం ఎంత తెలివితేటలు కావాలో అన్నీ ఉంటాయి, అన్నీ ఉన్నాయి. కొంత అవి తెలిసిపోతాయి, ఒక నెలల్లో తెలిసిపోతుంది ఇతను మన్నుతాడా ఎగిరిపోతాడా అని. ఇతను ఎంపీస్ ఎలాంటి వాడిని పెట్టుకున్నారు, వెనకాల ఎవరున్నారు, ఎంతవరకు చేస్తారు. భారతదేశం సాయం కావాలి, చైనా విరోధం అక్కర్లేదు. ఎలా చేసుకుంటాడు, ఎలాగ ఇక్కడే ఆయన డిప్లొమాటిక్గా స్ట్రాటజీస్ అమలు చేయాల్సి ఉంటుంది సార్. ఎందుకంటే ఒక పక్క చైనా, ఒక పక్క భారత్, ఇవి రెండు కూడా భారత్ మీరు చెప్పినట్టుగా బినైల్ నైబర్, అట్ ద సేమ్ టైం జైంట్ నైబర్స్, ఈ రెండు కూడా. సో ఈ రెండింటి మధ్య అంటే ఏ రకంగా డిప్లొమాటిక్గా ఉంటారు అనేదే మెయిన్. ఎలాంటి స్ట్రాటజీస్ ఆయన పెట్టుకుంటారు అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. అటు చైనా వైపు ఆయన మొగ్గు చూపుతారా, భారత్ వైపు ఉంటారా, న్యూట్రల్గా ఉంటారా? న్యూట్రల్గా ఉంటాడు. తర్వాత చైనాకు కూడా కొద్దిగా మోల్స్ తగ్గిపోయింది, చాలా డిస్ట్రాక్షన్ అయిపోయింది. నేపాల్ వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, గొడవలు వచ్చినాయి, తగువులు వచ్చినాయి. తర్వాత చైనా కూడా అర్థం చేసుకున్నది ఏంటంటే వీళ్ళందరినీ క్లయింట్స్ కంట్రీస్గా పెట్టుకున్న లాభం ఏమొస్తుంది, తలనొప్పి తప్ప. మీకు మాల్డీవ్స్ అనే దేశం ఉండేది, ఏదో చైనా 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 అన్నారు. ఎలక్ట్ అవ్వాక 1 నెల తర్వాత చైనా లేదు, పాలు లేదు, భారతదేశంతో వచ్చాడు. సేమ్ థింగ్ శ్రీలంక ప్రెసిడెంట్ ఏదో మావోయిస్ట్ అనుకుంటే వాడు మనతో చాలా బాగున్నాడు, చైనాతో కూడా బాగున్నాడు. చైనా కూడా అర్థం చేసుకున్నది ఇదంతా ఉపయోగం లేదు, ఇలాంటి శాటిలైట్ దేశాలు పెట్టుకొని ఏదో భారతదేశానికి కొంచెం గిల్లి ఆ బార్డర్ గొడవలు కూడా తగులు కూడా చేయించారు చైనా నేపాల్తో. ఎప్పుడు లేని తగులు భారతదేశంతో అన్నీ చేశారు. ఇతను ఇవన్నీ చేయడు. తర్వాత కొంచెం రెక్లెస్గా కూడా ఉన్నాడు అనుకో, చైనీస్కి ఇది కష్టం అయిపోతుంది. చైనీస్కి ఆ పొలిటికల్ పార్టీతో మావోయిస్టు వాళ్ళని ఫైనాన్స్ చేసి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చైనా తీసుకొచ్చింది. మళ్ళీ అది రిపీట్ చేయలేదు కదా, వాళ్ళంతా డిస్క్రెడిట్ అయిపోయారు. సో అదే ఇలాంటి క్యాబినెట్ పెట్టుకుంటాడు. సింపుల్ టార్గెట్స్ పెట్టుకుంటే అతనికి ప్రాబ్లం. సింపుల్ టార్గెట్ భారతదేశంతో తగు పెట్టుకోడు అనుకుంటాను. పెట్టుకోడు, ఎందుకంటే పెట్టుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి భారతదేశం. సో అది పెట్టుకోకుండా ఉంటే మనకు చాలు, మనకి చేయవలసింది ఏం లేదు. పెట్టుకోకుండా ఉంటే చాలు, పెద్ద పాస్చర్స్ చేయకుండా ఉంటే చాలు. ఆ పాత నాయకులు 18 సంవత్సరాల్లో ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేశారు. సో ఇతను అంతా కొంచెం యంగర్ జనరేషన్ కొంచెం షూడ్గా ఉంటారు. వాళ్ళ మీద ఏమైనా విచారణ జరిపే సాహసం చేస్తాడంటారా సార్, పాతతరం అవినీతి చేసినటువంటి నాయకుల్ని? ఎందుకంటే ఈయన మోటోనే అవినీతిని అంతం చేస్తారని కదా. పెట్టి వాళ్ళు ఏమేమి చేశారో బయటకు వస్తే ప్రజలకు అర్థం అవుతుంది. వీళ్ళు ఎలాంటి వాళ్ళు పెడతాడు అనుకుంటున్నా. పెట్టకపోతే అతను పొరపాటు చేసినట్లు లెక్క. పెట్టాలి, ఫాస్ట్ ట్రాక్ చేయాలి, ఎన్నో స్కీమ్స్ పెట్టాలి. మీరు సరెండర్ చేసి నువ్వు వెళ్తాను వదిలేస్తానని చెప్తే బయటకు వస్తారు. కొన్ని పెట్టాలి, ఏమేమి చేస్తాడో చూడాలి. అధికారంలో రావటం జ్యుడిషియరీలో కూడా భారీ మార్పులు కావాలి అని ఇటు జెన్జీ కోరుకుంటోంది సార్. అంటే ఎస్టర్ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో లీగల్ సిస్టమ్స్ అవన్నీ కూడా ఆయన ఓవర్హాల్ చేయగలరంటారా? అంత ఏం చేయలేడు, మోడరేట్గా చేయాలి. మోడరేట్గా అనుకోకుండా 1 స్టెప్ తీసుకుంటే సాటిస్ఫై అయిపోతారు పీపుల్.
కేర్ఫుల్గా స్టెప్ బై స్టెప్ చేస్తే టైం ఇస్తారు. అతని ప్రవర్తన కూడా సింపుల్ మ్యాన్ అని మెయింటైన్ చేసుకుంటే ఏ తప్పులు చేసినా సహిస్తారు పీపుల్. అది చూడాలి. అతను ఇప్పుడు పవర్లోకి రావటం ఒకటి, ఇప్పుడు ప్రవర్తన ఎలాగుంటుందో చూడాలి. ఇది ఎనిమిది ఉన్నారు, కష్టాలు ఉన్నాయి, ఎలా డీల్ చేస్తాడో చూడాలి. ఇప్పుడు అతని చేతిలో ఉన్నదంతా, అతని చేతిలో ప్రజలు అప్పచెప్పారు. అతను ఎలా మేనేజ్ చేసుకుంటాడు, ఒక విమ్సికల్గా చేస్తాడా, ఇష్టం వచ్చినట్టుగా చేస్తాడా, పెక్యులర్గా చేస్తాడా, ఒక ఏమంటారు అది ఒక ఎక్సెంట్రిక్గా చేస్తాడా, అన్నీ బయటకు వస్తాయి. ఇప్పటి వరకు నల్లకల్లో వెనకాల దాక్కున్నాడు. ఇప్పుడు దాక్కోవటం కష్టం. ఎగ్జిక్యూటివ్కి వచ్చాయి, యాక్షన్ తీసుకోవాలి, యాక్షన్ మీద డిస్కషన్ వస్తాయి. సో ఏం చేస్తారు చూడాలి. ఇప్పుడు బాలెన్ విజయం అనేది కేవలం అంటే నేపాల్కే పరిమితం అనుకోవాలా సార్? లేదు అని అంటే పాత రాజకీయాలకు స్వస్తి పలకాలి అని అనుకునేటువంటి దక్షిణాసియా దేశాలకు కూడా ఇది ఒక సంకేతంగా చూడాలంటారు? తప్పకుండా తప్పకుండా. దక్షిణాసియాలో కరప్ట్ దేశాలకి ఇది ఒక లెక్క. కానీ కొన్ని చోట్ల ఏం చేయలేరు. పాకిస్తాన్లో సిస్టమ్, ఎలక్షన్ సిస్టమ్ ప్రజల చేతిలో లేదు, ఏం చేయలేరు. మిగతా చోట ఇది ఒక ఎగ్జాంపుల్. దక్షిణాసియా కాదు, పక్క దేశాలకు కూడా ఒక ఎగ్జాంపుల్. ఇది ఇంత మార్పు వచ్చిందా అని ఒక ఎగ్జాంపుల్. ఎప్పుడైనా మార్పు కోసం ఇలా కోరే దేశాలన్నిటికీ ఈయన ఒక ఉదాహరణగా ఉంటాడు. కానీ ఇప్పుడు సరిగ్గా చేయకపోతే అతను అట్టర్ ఫెయిలియర్, అట్టర్ ఫ్లాప్ కూడా అయిపోతాడు. ఆ ప్రమాదం కూడా ఉండాలి. సో లెట్స్ హోప్ ఆయన కొంచెం బాగా చేస్తాడు, మార్పు చేస్తాడు. అని మార్పు తీసుకొస్తాడంటే కేర్ఫుల్గా వెళ్ళాలి. స్టెప్స్ కేర్ఫుల్గా వెళ్తే ఇది ప్రాంతానికంతా ఒక మంచి ఎగ్జాంపుల్, మన దేశానికి కూడా ఒక మంచి ఎగ్జాంపుల్. లెట్ us హోప్ మన దేశానికి కూడా ఉపయోగపడుతుంది, సక్సెస్ఫుల్ అవుతాయి. ప్రజలు కూడా చూస్తారు ఏదో పాలిటిక్స్లో ఏదో మ్యాజిక్ ఉన్నది, పెద్ద స్కిల్స్ కావాలి, కనింగ్ కావాలి, క్రికెట్నెస్ కావాలి, అది పోతుంది ఇఫ్ ఈ సక్సీడ్స్. సో అందువల్ల మన దేశానికి కూడా మంచి ఇంపాక్ట్ వస్తుంది. నేపాల్ ఆయన సరిగ్గా సక్సెస్ఫుల్ అవుతే ఆయన కనుక ఇది మేనేజ్ చేసుకోగలిగింది.